చంద్రబాబు లాగా అబద్ధపు హామీలు కాకుండా ప్రజలకు ఏం చేయగలమో అటువంటి హామీలనే మేనిఫెస్టోలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని రంగాచార్యుల కండ్రిగ, జంగాల కండ్రిగ, లింగాయపాలెం, గోవిందరెడ్డిపాలెం, పొట్టెంపాడు గ్రామాల్లో మంత్రి కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లంరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేయడానికి వీలు కాదని తెలిసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం కొనసాగించేలా నూతన మేనిఫెస్టోలో హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. చంద్రబాబు లాగా అబద్ధపు హామీలు కాకుండా ప్రజలకు ఏం చేయగలమో అటువంటి హామీలనే మేనిఫెస్టోలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాకాని చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని రంగాచార్యుల కండ్రిగ, జంగాల కండ్రిగ, లింగాయపాలెం, గోవిందరెడ్డిపాలెం, పొట్టెంపాడు గ్రామాల్లో మంత్రి కాకాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లంరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులతో కలిసి కాకాని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేయడానికి వీలు కాదని తెలిసి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం కొనసాగించేలా నూతన మేనిఫెస్టోలో హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా పాజిటివ్ రెస్పాన్స్, సానుకూలమైనటువంటి స్పందన లభిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అధికార పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా, ఇంటికి ఇంటి బిడ్డగా ప్రాంతానికి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు గుర్తుంచుకొని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాలనేటువంటి ఆలోచన చెమటలు కారుతున్న మండు టెండను సైతం లెక్క చేయకుండా 3 గంటల వరకు 4 గంటల వరకు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రజలందరూ వాడవాడలా ఉత్సాహంగా, ఉల్లాసంగా నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అంటేనే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు అనేటువంటి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైందో మేనిఫెస్టో ప్రకారం ఏదైతే ప్రజలకు చేయగలమో అనుకున్నాడో వాటినే చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా చెయ్యలేము అని నిర్ధారించుకుని కూడా అధికారం కోసం అబద్ధాలు చెప్పేటువంటి అవార్డు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పాపం సోమరెడ్డి ఒక 5 మందిని తీసుకెళ్లడం, కండువాలు వేయడం, మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతుందని చెప్పడం. ఈరోజు మరలా వాళ్ళే తిరిగి వచ్చి మేము వెళ్ళలేదు, మమ్మల్ని బలవంతంగా తీసుకెళ్లి కండువాలు వేయించారంటే మరలా చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవించారు. అంటే కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా సిగ్గు అనేటువంటిది విడిచిపెట్టేసి అసలు దాని గురించి అసహ్యమనేటువంటిది లేకుండా వ్యవహరించేటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించినటువంటి మెజారిటీ కన్నా భారీ మెజారిటీ విజయం సాధించబోతుంది. అందుకే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆశీస్సుల నుంచి మనకుంటున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా భవిష్యత్తులో నిలబెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో జరిగినటువంటి పొట్టెంపాడు గ్రామానికి సంబంధించి కానీ బ్రహ్మదేవం గ్రామానికి సంబంధించిన ఉత్పత్తులను చేపట్టేటువంటి కార్యక్రమం మండు టెండగా సైతం వ్యక్తం చేయకుండా ప్రజలు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, సోమిరెడ్డి లాగా బయట తోలుకొచ్చినటువంటి ప్రజలు, స్థానికంగా ఉండేటువంటి ఈ గ్రామంలో నివసించేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చేసి ఆశీర్వదించారు.